హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడికి వచ్చేసి మనం ముందుగా 6 రుచులకు 6 వస్తువులు తీసుకోవాలండి. అవి చింతపండు, బెల్లం, ఉప్పు, కారం, మామిడికాయ, వేపపూలు. అలా తీసుకున్న తర్వాత మనం చింతపండుని నానబెట్టుకొని మనం పులుసు తీసుకోవాలండి. అలా పులుసు తీసుకొని ముందుగా పెట్టుకుంటే మనకు తొందరగా అవుతుంది. ఒక 5 నిమిషాలు నానబెట్టాలండి చింతపండు, అయితేనే మనకు చాలా మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఒక గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ చింతపండు పులుసు, తర్వాత కొంచెం బెల్లం, ఆ తర్వాత కొంచెం కారం, ఆ తర్వాత ఈ వేపపూలు అండి. వేపపూలు అయితే దొరకవనుకున్నాను. బై గాడ్, మా ఆయన పొద్దునే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారండి. ఇవి పూలు మాత్రమే తీసుకోవాలండి, అలా అయితేనే మనకు చేదు ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. సో ఇలా పూలు తీసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా మామిడికాయలు కట్ చేసుకోవాలండి. ఆ ముక్కల్ని మనం దీనికి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి తీసుకోవాలండి. నేను యాడ్ చేసుకుంటున్నాను, మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేయాలండి. ఇగో చూసారా, మా పాప వాళ్ళ నాన్న ఇలా ముక్కలు కట్ చేస్తుంటే ఆడుకుంటుందండి. తనకైతే ఈ ఉగాది సెకండ్ ఉగాది అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకోవాలండి. అంటే నాకు కావాల్సినట్టుగా నేను పోసుకున్నాను, కొంచెం ఇటు అటు అవుతుందని. మీకు కావాలంటే పోసుకోండి, లేదంటే లేదు. మీరు ఒక కప్ తోటి తీసుకుంటే అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తాయండి. ఇలా చేసుకొని చూడండి, చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.